గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకొని, ఓడినప్పుడు గెలుస్తావులే అని మన భుజం తట్టి దగ్గరకు తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కరే. లక్ష్యం వైపు దూసుకుని వెళ్ళే బాణం మనమైనా నాన్నలాంటి వీళ్ళు లేకపోతే దాని ఫలితం శూన్యమే కదా. నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్న ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన, రేపటి మనకు నిలువుటద్దం నాన్నే కదా. నీ విరిగిన నీ తొలి నేస్తం నాన్నే. నిన్ను తన భుజాలపై ఆనందంగా మోస్తూ ఈ లోకాన్ని మొదటిగా చూపించిన వ్యక్తి నాన్నే కదా. అలాంటి ఉన్నతమైన నాన్నను గూర్చి ఒక వ్యక్తి ఏ ఏ వయసులో ఏ రీతిగా ఆలోచిస్తాడో మీకు చూపించాలనేది మా తాపత్రయం, మా ఆశ. 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్న చాలా గ్రేట్. 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నకు అన్నీ తెలుసు. 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్న మంచివాడే కానీ ఊరకనే కోపం వస్తుంది. నాన్నకన్నా రమేష్ వాళ్ళ నాన్నే మంచివాడిలాగా ఉన్నాడు. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చిన్నప్పుడు నాన్నకు నేనంటే ఇష్టంగా ఉండేది. ఏమడిగినా కొనిచ్చేవాడు. మరి ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కంప్యూటరు, ఇంటర్నెట్ ఏదీ రాదు. ఈయన పాతకాలపు మనిషి. అసలు ఈ డాడీకి ఏదీ చేత కాదు. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బిడ్డలారా, ఇదే ప్రమాదకరమైన వయస్సు. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్బా, ఈయనకు రోజు రోజుకు చాదస్తం పెరిగిపోతుంది. ఒక్క మాటకు అర్థం ఉండదు, ఒక్క మాట అర్థం చేసుకోడు. 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బాబోయ్, నాన్నను భరించడం చాలా కష్టం. ఈ శాడిస్ట్ భర్తను ఆమె ఎట్లా ఎగుతుందో ఏమో. 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏది చెప్పినా కాదంటాడు. అసలు ఈ ప్రపంచాన్ని ఈ ముసలాయిని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. తనకు వివాహమై ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఆ పెంపకంలో ఎదుర్కొనే అనుభవాలను బట్టి 35వ సంవత్సరంలో తనేమనుకుంటాడో గమనించండి. నాన్న నన్ను ఎంత క్రమశిక్షణతో పెంచాడో కదా, వీడేంటి ఒక్క మాట కూడా వినడు. 45వ సంవత్సరం వచ్చినప్పుడు అన్నయ్య, నేను, అక్క, చెల్లి, పాపం ఇంతమందిని పెంచడానికి నాన్న ఎంత కష్టపడ్డారో కదా. ఒక్కడితోనే నా తల ప్రాణం తాకుకొస్తుంది. 50 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్నకి దూరదృష్టి ఎంతైనా ఎక్కువే. మా అందరి చదువులు, ఉద్యోగాలు ఎంత ప్లాండ్గా తీర్చిదిద్దారో కదా. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారే. 60 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్న చాలా గ్రేట్. చూసారా, తను 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తాను ఏ మాట అన్నాడో 60 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత అదే మాట అంటున్నాడు కదా. నాన్న ఎప్పటికైనా ఎన్నటికైనా గొప్ప మనిషే, గొప్ప మనిషే, గొప్ప మనిషే. నాన్న, నువ్వు కోపంతో మాట్లాడుతూ ఉంటే ప్రశాంతతే నీకు తెలియదు అనుకున్నా. కళ్ళెర చేసి చూస్తూ ఉంటే నీది కాటిని హృదయం అనుకున్నాను. మౌనంగా నువ్వు ఉన్నప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదేమో అని వేదపడ్డాను.
ఆజ్ఞలు నువ్వు ఇస్తూ ఉంటే బానిసలాగా నన్ను చూస్తున్నావని బాధపడ్డాను. నాన్న, నాకిప్పుడు అర్థమవుతుంది నాన్న. నాన్న నాన్న నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. నా బాగు కోసం, నా భవిత కోసం అది నీవు పడిన ఆరాటమని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. నాన్న, మీరున్నప్పుడు ఎప్పుడు మీరంటూ ఉండేవారు కదా, బాబు నాకంటే మిమ్మల్ని గొప్ప స్థానంలో చూడాలనే ఆశ ఉందిరా అని మీ ఆశ తీర్చుకున్నారు నాన్న. గొప్ప స్థానంలోనే నిలవబెట్టారు. మీరున్న దినాల్లో దాన్ని గుర్తించలేకపోయాను నాన్న. నాన్న, నీ రుణం తీర్చుకోవాలనే ఆశ ఉంది నాన్న. నీ రుణం తీర్చుకోవాలనే ఆశ ఉంది. ఎలా తీర్చుకోగలరు నాన్న చెప్పు. దాటి వెళ్ళిపోయావు కదా, ఎలా తీర్చుకోగలను చెప్పు నాన్న. గుండె వ్యధతో ఉంది, గుండె లోతుల్లో బాధ. ఎలా తీర్చుకోగలను నాన్న నీ రుణం? ఎలా తీర్చుకోగలను? ఎలా తీర్చుకోగలను? దీన్ని గమనించిన యవనస్తులారా, ఈ సహోదరుడి ఆక్రందన మీరు చూశారు కదా. యవనుడా, నిన్ను కన్నవాళ్ళు నీతో ఉన్నప్పుడే వారితో కలిసి ఉండు. వారు లోకాన్ని వీడాక నువ్వు కలవరించినా వారిని కలుసుకోలేవు. తెలుసుకో, తెలుసుకో. యవనులారా, దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది? భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని లేఖనాలు చెప్పుటలేదా? ఈ క్షణం నుంచి వారిని సన్మానించటం ప్రారంభిస్తాం, గౌరవించటం ప్రారంభిస్తాం. మేలుకు దీర్ఘాయుష్కు వారసులుగా మీరు మార్చబడుదురుగాక.